అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నందు ఈ కార్తీక మాసము అత్యంత విశేషమై శోభాయమానముగా యావత్ భారతదేశము ఈ యొక్క మాసాన్ని కార్తికేయుని మాసముగా శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనటువంటి మాసంగా చెప్పడం జరిగింది. కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి కార్తీక మాసం యొక్క వైశిష్ట్యము అంతా ఇంత అని చెప్పడానికి లేదు. కార్తీక మాసం వచ్చిన నాటి నుంచి అంతకు పూర్వదినము నుంచి కూడా, అంటే ఆశ్వయుజ బహుళ అమావాస్య నుండి కూడా కార్తీక మాస దీక్షలు చేసే సాంప్రదాయము, ఆలోచన, పద్ధతులు మన యొక్క దేశంలో అన్ని చోట్ల వెలుగొందుతూ ఉన్నాయి. భారతదేశము అత్యంత శ్రేయస్కరమైనటువంటి పుణ్యభూమి. వీటిలో కార్తీక దీపము అత్యంత శ్రేయస్కరము. అసలు దీపము అనగానే జ్ఞానము అని అర్థం. మనము దీపం ఎప్పుడైతే ఒక చీకటి గదిలో ఎప్పుడైతే దీపాన్ని ఉంచుతామో అక్కడ ఉన్నటువంటి అంధకారము, చీకటి దూరమై వెలుగును ప్రసరించి ఎదుటి ఉన్నటువంటి వ్యక్తికి చక్షుల ద్వారా ఆ యొక్క జ్ఞానాన్ని మనకు అందజేస్తుంది. ఈ దీపాలు రెండు విధాలుగా ఉంటాయి. బయట కనబడే అజ్ఞానాన్ని దూరం చేయడము, మానసికమైనటువంటి అజ్ఞానాన్ని కూడా దూరం చేయడం. మనసులో ఏ విధంగా మనసు యొక్క భావన ఎప్పుడు కామక్రోధాది అరిషట్వర్గముల చేత మనిషి కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఎప్పుడైతే జ్ఞాన జ్యోతిని కూడా మనసులో వెలిగించడము, అదేవిధంగా బయట కూడా ఒక జ్యోతి రూపంలో, అగ్ని రూపంలో వెలిగించడం. కాబట్టి ఇక దీపం యొక్క గొప్పతనం అంతా ఇంత అని కాదు. కాబట్టి కార్తీక మాసాదుల్లో ఎవరైతే దీపారాధన చేస్తారో పితృదేవతలకు, తర్వాత అనేక దేవతలకు కూడా ప్రీతికరమైనటువంటి మాసముగా ఇక దీపోత్సవాలు జరుపుతూ ఉంటారు. ఇక జ్వాలాతోరణం అనే పేరు చేత కూడా పౌర్ణిమ, కార్తీక పౌర్ణిమ నాడు విశేషంగా కూడా దీపోత్సవాలు మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే కార్తీక మాసమునందు జ్వాలాతోరణం ఏర్పాటు చేసి ఆ జ్వాలాతోరణం కింద ఎవరైతే ప్రయాణం చేస్తారో, 2 అడుగులు వేస్తారో వారు యమపురికి కూడా, యమపురిని కూడా దాటే వాళ్ళు అవుతారు అని ఒక ప్రకీర్తి ఉంది. కాబట్టి దీపం అత్యంత శ్రేయస్కరం. మనం కూడా ఏ కార్యక్రమం ప్రారంభించినా కూడా దీపం వెలిగించి ప్రారంభిస్తాం. దీపం అంటే అజ్ఞానాన్ని దూరం చేస్తుంది. మనలో ఉన్నటువంటి దుష్టమైనటువంటి భావనలను, బుద్ధిని మనకు వికసింపచేసి అనేకమైనటువంటి దుర్మార్గాలను దూరం చేస్తుంది అని ఇక దీపం యొక్క వైశిష్ట్యం. ఇంకా అనేక పురాణాలు, ఇతిహాసాల్లో దీపం యొక్క వైశిష్ట్యం ఉంది. కాబట్టి తదనుగుణంగా మన అన్ని ప్రాంతాల్లో దీపోత్సవాలు, శ్రావణ మాసం, మన యొక్క కార్తీక మాసంలో విశేషమైనటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.